ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిరి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మహత్యకు పాల్పడి ఖడ్గము మీద పెట్టుకున్న వ్యక్తికి ఈ సువార్త చెప్పబడింది. ఇదే శుభవార్త మనకు వర్తిస్తుంది. నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన మనకు ఈ సువార్త మనం జీవించడానికి జీవితకాలం అంతా కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. మనము మన పాపాల నుండి, వ్యక్తిగత యోగ్యతల నుండి దూరంగా మన దృష్టిని దేవుని వైపు మరల్చుకున్నాము. దేవుని చేత అనుగ్రహింపబడిన రక్షణ మరియు రక్షకుడైన యేసు మీద నా దృష్టి నిలిపి ఆయనలో నా నమ్మకాన్ని ఉంచుదాం. ఆయన విశ్వసిద్దాం, ఇంకా ఆయన మీద ఆనుకుందాం. ఆయనే మన సర్వస్వంగా అంగీకరిద్దాం. ప్రభు కృపను బట్టి రక్షింపబడ్డాం, నిత్యత్వములోనూ రక్షింపబడతాం. కారణం, ప్రభువు నామములో నమ్మకం ఉంచాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన స్వార్థము నుండి, లోకానుసారమైన జీవితము నుండి, సమస్తమైన దుష్టత్వము నుండి మనం రక్షణ పొందాలన్న విషయం ప్రతిరోజు రుజువు చేయాలి. అది మన బాధ్యత. వాక్యములో మన ఇంటి వారు కూడా రక్షింపబడతారని ప్రభువారు చెప్పారు. కాబట్టి అందరినీ రక్షించుతారని ప్రభువే చెప్పారు. అట్టి వాగ్దానం నెరవేర్చబడాలని అందరం కోరుకుందాం. మనము మన సంతానం అంతటినీ ఆయనే రక్షించునుగాక. అంతేకాదు, మన దగ్గర పనిచేసే వారందరూ కూడా రక్షింపబడుదురుగాక. అందుకని ఈ వాగ్దానం నెరవేరినట్లు మనం దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన చెప్పినట్లు చేయనట్లుగా దేవుని బ్రతిమలాడుకుందాం. నీ ఇంటి వారు అందరూ రక్షింపబడతారన్న మాట ప్రకారం ఈ మాట దేవుడు నెరవేర్చినట్లు మన కుటుంబీకులు, తల్లిదండ్రులు, సహోదరులు, సహోదరులు, పిల్లలు, స్నేహితులు, బంధువులు, మన పనివారు అందరి కొరకు పేరు పేరున ప్రతిరోజు ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. అందరినీ ఆయన రక్షించే వరకు ప్రార్థిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము చదువుకుని, విని, ధ్యానించి, మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము రక్షింపబడ్డాము. కారణం మా క్రియను బట్టి కాదు, కానీ మీ కృపను బట్టి రక్షింపబడిన మేము అనేకుల రక్షణార్థమై ప్రార్థించేవారిగా ప్రార్థన ఆత్మను, ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనా భారాన్ని, ప్రార్థనా పట్టుదలను, ప్రార్థనా ఓర్పును మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలను మీరు తీర్చండి.
మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధమైన దేవునికి పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.